కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ తో పాటు 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులుగా ఆథవ్ అర్జున, సెంగోటియన్, బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, ఎస్ కీర్తన, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణం చేసే వారంతా టీవీకే ఎమ్మెల్యేలే. విజయ్ ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు త్రిష. విజయ్ కి సెంటిమెంట్ గా ఉంది నెహ్రూ ఇండోర్ స్టేడియం. గతంలో విజయ్ సినిమా ఫంక్షన్స్ అన్ని ఈ స్టేడియం నుంచే జరిగేవి. మొదట ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసింది కూడా ఈ వేదిక నుంచే. 2006లో ఇదే స్టేడియంలో సీఎం గా కరుణానిధి ప్రమాణం చేశారు. తర్వాత నుంచి అన్నావర్సిటీ లేదా లోక్ భవన్ లోనే సీఎంల ప్రమాణం ఉంటూ వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం జరగబోతోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాల్లో LED స్క్రీన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్, అన్నానగర్ టవర్ పార్క్, సెంట్రల్, సిఎంపిటి, సెమ్మళి పొంగ, కతిపారా జంక్షన్లలో LED స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. చెన్నైలో ఉన్న అన్ని దేశాల ఎంబసీల అంబాసిడర్స్ కి కూడా పిలుపొచ్చింది. అంతేకాదు తమిళ సినీ పరిశ్రమలో ఉన్న పలువురు సెలబ్రిటీస్ కు ఆహ్వానం పలికారు. సో అది మరి కాసేపట్లోనే విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ తో పాటు మరో 10 మంది టీవీకే ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే విజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీవీకే నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. విజయ్ అయితే ఏకంగా 9 గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తున్నారు. 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు త్రిష కూడా ఇప్పుడే చేరుకున్నారు. మరి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అక్కడ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? చాలా షార్ట్ టైంలోనే నిర్ణయం తీసుకున్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరెవరు ఇంకా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు? ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుండి ఎవరు రాబోతున్నారు? అంటే సరిగ్గా 10 గంటల కంటే మరికొద్ది నిమిషాల్లోనే ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇప్పటికే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు జోసెఫ్ విజయ్ ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్నారు. నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ముందుగా 4వ తేదీ ఫలితాలు వచ్చాయి. 5వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏర్పాట్లన్నీ కూడా ఆ రోజుకే పూర్తి చేశారు. కానీ ఆ మధ్యలో జరిగినటువంటి హైడ్రామా కారణంగా ఆలస్యమైంది. సో ముందుగా ఎక్కడైతే అనుకున్నారో అక్కడే ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి సో అక్కడే ప్రమాణ స్వీకారం చేయాలని విజయ్ నిర్ణయించారు. సో ఈ మేరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి మరి కాసేపట్లోని గవర్నర్ కూడా నెహ్రూ స్టేడియంకి రాబోతున్నారు. అయితే విజయ్ తో పాటుగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మరొక 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కాంగ్రెస్ నుంచి కూడా ఇవాళ 2 లేదా 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందుగా భావించారు. కానీ కేవలం టీవీకే నుంచి మాత్రమే ప్రస్తుతం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే ముందు నుంచి అనుకున్నటువంటి విధంగానే పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎన్ ఆనంద్, చిరు ఆదవ్ అర్జున గురించి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో డిఎంకే నుంచి విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బయటకి డిఎంకే నుంచి వచ్చి విజయ్తోనే ఉంటూ వస్తున్నారు. పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఇటీవల ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆదవ్ అర్జున, సెంగోటియన్ వీరిద్దరూ కూడా ఈ పొత్తుల విషయంలో అంటే మద్దతు విషయంలో కీలకంగా వ్యవహరించారు. సో వామపక్షాలు కావచ్చు, వీసీకే కావచ్చు వీళ్ళందరినీ మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర వహించారు. ఆదవ్ అర్జున పేరు, సెంగోటియన్ పేరు మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉంటుందని భావించాం. సో అనుకున్న విధంగానే ఆదవ్ అర్జున పేరుంది, సెంగోటియన్ పేరుంది. అలాగే మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్లుగా ఉన్నటువంటి 9 మంది మొత్తం సీఎం గా విజయ్ తో పాటు 10 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఇప్పటికే చెన్నై చేరుకున్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. అలాగే సినీ ప్రముఖులందరూ కూడా అందరికీ ఆహ్వానం అనేది అందుబాటులో ఉన్నటువంటి సినీ ప్రముఖులందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా త్రిష ఇక్కడ అందరూ కూడా చూస్తున్న విధంగా త్రిష ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా రారా అని అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. త్రిష కుటుంబంతో కలిసి ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నారు. సో కాసేపట్లోనే ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అనేది మొదలవుతుంది. సో మొత్తం 5,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు, సో రాజకీయ సినీ ప్రముఖులు మొత్తం కలుపుకుంటే 5,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. సో
కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత సెక్రటరియట్ కు సీఎం విజయ్ వెళ్లనున్నట్టు కూడా అధికారుల నుంచి మనకు సమాచారం ఉంది. రైట్ మురళి, సో అది విజయ్ ప్రమాణ స్వీకారానికి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది నెహ్రూ స్టేడియం. ఇప్పటికేంటి 9 గంటల నుండే అక్కడికి టీవీకే నేతలు, అలానే కొంతమంది ప్రజాప్రతినిధులు, మరోవైపు ఇటు అభిమానులు అక్కడికి చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. స్టేజ్ కూడా పూర్తిగా సిద్ధమైపోయింది. అక్కడ విజయ్తో పాటు మరో 10 మంది టీవీకే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇటు ఇతర పార్టీలు ఏవైతే టీవీకేకు మద్దతు ఇస్తూ ఉన్నాయో ఆ పార్టీల నేతలు కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే విజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విజయ్ 9 గంటలకే వచ్చి అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు సెంగోటియన్, ఆదవర్జునే వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుండో ఉదయం నుండే వాళ్ళు అక్కడే ఉంటూ వచ్చారు. అక్కడ ఏర్పాట్లను కూడా వాళ్ళు పరిశీలిస్తూ వచ్చారు. సో సినీ రాజకీయ ప్రముఖులు నుండి ఇంకా ఎవరు రాబోతున్నారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక త్రిష అయితే తన కుటుంబ సభ్యులతో వచ్చేందుకు మరి కాసేపట్లోనే అక్కడికి చేరుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉదయాన్నే విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు, అంటే సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అన్న విషయం పైన. స్టేడియం ఇప్పటికే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయిన దృశ్యాలు ఒకవైపు చూస్తున్నాము. సో విజయ్ ప్రమాణ స్వీకారం అంటే విజయ్ సీఎం కావాలన్న తమిళుల కోరిక తీరబోతోంది. విజయ్ 108 సీట్లు సాధించారు. అయితే విజయ్ 2 స్థానాల నుండి పోటీ చేయడంతో మొత్తం 107 స్థానాలు. సో ఆ తర్వాత జరిగిన డ్రామాటిక్ కండిషన్స్ ని తమిళనాడులో మనం చూస్తూనే ఉన్నాము గత 4-5 రోజుల నుండి. సో టీవీకేకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు చేయరు అని, కొంతమంది ఎవరు బయటకు వస్తారు, ఎవరు రారు అన్న విషయంపై తర్జన భర్జన పడ్డ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఒక ఈ డైలమాకి ఫుల్ స్టాప్ పడ్డంతో ఈ రోజు ప్రమాణ స్వీకారానికి పూర్తి ఏర్పాట్లు జరిగాయి.